ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉన్న పద్మావతి రైస్ మిల్లుకు రైతులు ట్రాక్టర్లతో భారీగా తరలివచ్చారు. దొడ్డు రకం వడ్లను అమ్మేందుకు రైతులకు గోసు తప్పడం లేదని, బోర్లలో నీళ్లు అడుగంటి పంటలు ఎండిన బాధలో ఉన్న రైతులు ఆశించిన పంట రాకపోయినా చేతికి వచ్చిన కొద్దిపాటి పంటను అమ్మాలన్నా కొనుగోలు సెంటర్లు తీసుకోకపోవడంతో ఎక్కడ అమ్మాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వంచర్ల గోపాల్ మండిపడ్డారు. సొంత ఖర్చుతో ట్రాక్టర్లను అద్దెకు తెచ్చామని, ఆలస్యం అయ్యే కొద్దీ కిరాయి భరించాలని రైతులు తమ గోడును వినిపించారు. రైస్ మిల్ యజమానులతో మాట్లాడి రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని దింపుకునే బాధ్యత మేము తీసుకుంటామని సివిల్ సప్లై డీటీ ఆనంద్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. సీఎం ఉన్నాడు, మన పిల్లలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేము సిపిఎం మేము గెలిపించిన తర్వాత కూడా మేము పోతూ ఈ రైతులంతా వస్తలు పడుతున్నారు. వీళ్ళు ఎవరు? కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఆల్ పార్టీ ఉండకపోవడం రైతులు ఏం చేస్తా ఉంటారు? అరే నీళ్లు లేక బోర్లు అడిగేకపోతున్నారంటే ఎండిపోయిన నుండి అది అంతేగాక అదేం ట్యాంకర్లు పట్టి తడిపి అన్ని చేస్తే ఈరోజు చివరికి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ రైతులని సన్నోట్లు ఒకటే కొంటా అంటే దొడ్డోట్లు ఎవరు కొనాలి అంటే రైతులకు దిగుబడి రాదు. అవి కూడా నువ్వు సన్నోట్లు తీసుకుంటున్నావు, డబ్బులు ఎప్పుడు వేస్తున్నావు? డబ్బులు వేసిన తర్వాత మళ్ళా 2-3 నెలలకు 6 నెలలకు నువ్వు డబ్బులు వేస్తున్నావు. సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చి 15 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడే నువ్వు ఈ వ్యవస్థ ఉందంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉండదు. 3 సంవత్సరాల నువ్వు మాత్రం ఇంటికి పోక తప్పదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గము ఇప్పుడే కాదు, ఈ రోజు రేపు ఎల్లుండి ఎక్కడ కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఒక్క బస్తా రైతులకు మాత్రము ఈ కనిపించేట్లా నువ్వు ఎక్కడ వేస్తావో లేదంటే కొనుగోలు చేసి రైతు వేదికలు వేసుకుంటావో ఎప్పుడు వేస్తావో నీ ఇష్టం. కానీ రోడ్ల మీద మాత్రం రైతులు కనిపిస్తే ఇది కరెక్ట్ కాదు. నీకు సిగ్గుచేటు. ఇక్కడ నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఎంత పడిగాపులు వేస్తున్నారో వాళ్ళ ఆలు పిల్లలు ఇచ్చేటి ఒక ట్రాక్టర్ ఉండే కిరాయి తెచ్చినంటే 3-4 రోజులు కిరాయి పెట్టుకుంటే రోజుకు 1500, 4 రోజులకు 6000 కట్టి వాళ్ళు చేస్తుంటే నువ్వేం కొంటుంటావు? ఇది సరైనది కాదు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేవు, నువ్వు సీఎం కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఈ పద నుంచి రేపటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క రైతు మాత్రం రోడ్డు మీదకి వచ్చే రాకుండా చూస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము మీకు మద్దతు ఇచ్చి గెలిపించినాము. ఇప్పటికైనా కూడా మేము మా విన్నపం భావించి రైతులకు మాత్రం సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది ఒకటే ఏందైతే ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మేము ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఈరోజు మాట్లాడుతూ ఉందో ఆ మాటలకు తగ్గట్టుగానే ఈ కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తీర్చే విధంగా సీఎం గారు చర్యలు తీసుకోవాలి. ఇదే విధానాన్ని కొనసాగించి రైతులు అమ్ముకునికే కూడా ఇటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం? సీఎం గారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒకటే ఈ విషయం ఈ ద్వారా మీకు తెలిపేది ఏంటంటే ఇదే విధంగా ఒకవేళ మీరు రైతులను ఈ రోడ్ల మీదకి తెచ్చి వాళ్ళని అమ్ముకోవడానికి కూడా ఈ విధంగా ఇబ్బందులు చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే రైతులను, ఇదే ట్రాక్టర్లను మెయిన్ రోడ్డు మీద అందరినీ తీసుకొచ్చి ధర్నా చేసి ఈ అధికారులు ఏదైతే ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో రైతులకంతా మేలు జరిగే విధంగా ధాన్యాన్ని మొత్తం కొనే విధంగా మేము ధర్నా చేసి నిరసన దీక్షలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సీఎం సొంత నియోజకవర్గంలో సీఎం గారు ఆలోచన చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ధాన్యాన్ని అక్కడ ఎవరికి వాళ్ళు ఏ సెంటర్లకు పంపించాలో, ఏ రైస్ మిల్లులకు పంపించాలో వాళ్ళందరికీ ఒక ప్రణాళిక ప్రకారం ఆర్డర్స్ జారీ చేయాలి. ఆ విధంగా ఏ సెంటర్లలో కొంటున్నారో వాళ్ళకు ముందే రైతులకు చెప్తే ఆ రైస్ మిల్లులకు కొంటారు, తీసుకపోతారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే గ్రామాలలో సెంటర్లు ప్రారంభించారో ఆ సెంటర్లలో 10-15 రోజులైనా మరి ఏది జోకే పరిస్థితి లేదు, లారీలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు, ఖాళీ సంచులు గన్ని బ్యాగులు లేవు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మరి ఈ రోజు పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రజలను, రైతులను ఇబ్బంది గురి అవుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కనువిప్పు చేసుకొని రైతులకు మేలు చేసి
ఈ పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వాళ్ళకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఆ విధంగా రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఆనంద్, డ్యూటీ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లైలో నేను పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మద్దూరు మండలంలో ఏదైతే దొడ్డు రకం వడ్లు ఏవైతే కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చి ఇక్కడ పద్మావతి దగ్గర ఆగినాయి, అయితే మిల్లింగ్ ట్యాగింగ్ అనేది జరిగింది. కాబట్టి ప్రతి మిల్లుకు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పంపిస్తాం. అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ రైతుకు నష్టం జరగకుండా అన్నీ కూడా ఖాళీ చేయించేటువంటి బాధ్యత మాది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మేము అలసత్వానికి లోను కాకుండా మరి రైతులందరినీ ఆదుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.